ఏ బండి తిప్పు బండి తిప్పు బండి తిప్పు. లొకేషన్ ఏదో బాగుందా, మంచి ఫైట్ తీయాలి అక్కడ. ఎవరు వస్తున్నారు, హీరోలా ఉన్నాడుగా. విలన్ బ్యాచ్ కూడా ఎంటర్ అయింది. ఆడు హీరో అనుకున్నాం బాగానే ఉంది, వీళ్ళు విలన్ అనుకున్నాం బాగానే ఉంది, మధ్యలో వీళ్ళు ఎవరు, అసలు ఏం జరిగిందంటావు? చూద్దాం పద. దీనికోసం ఇలా గౌతమ్ ఇలా చేయమన్నాడు. గౌతమ్ చేయమన్నావు ఏంట్రా? గౌతమ్ దిమాక్. సారీ అండి. లేదు, నేనే చూసుకోలేదండి, నేనే సారీ చెప్పాలి. చూసుకోలేదండి, సారీ. అన్నయ్య వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. రేయ్ ట్రా. ఏంట్రా? నా చెల్లితో ఏంట్రా మాటలు? తను మీ చెల్లె? అవును. అంటే నా బావా? నీకు బావ ఎవడరా? కూల్ బావా, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోడాలు నుంచోడాలు లేవు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో. ఏంటి బావా, ఆయుసం వచ్చిందా? నన్ను రెచ్చగొట్టద్దు, పిచ్చి కేకలు పెట్టిస్తా. నీ ఆనందం నేనెందుకు కాదనాలి? టిప్ టెప్. నీకు ఇవాళ మూడిందిరా. ఎక్కడ్రా? రే మామ, ఈ అమ్మాయిని చూసిన చేతిలో సెల్లు ఏదో ఒక సొల్లు. అవునరా మామ, మన సిగ్నల్స్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడగానే నేను గేర్ మార్చేలోపు ఒక అమ్మాయి స్కూటీ వేసుకొని నెక్స్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అమ్మాయి అంత ఫాస్ట్ కొన్నారా? ఎంతవరకు వచ్చిందిరా సినిమా? ఇప్పుడే టైటిల్స్ అయ్యాయి. నీ రాకతో హీరో ఇంట్రడక్షన్ అయింది. ఏముంది, ఇంకా సాంగ్ వేసుకోవడమే. ఆవండ్రా మీ పకోడి పరుకులు.
ఏంట్రా ఈడొచ్చాడు, సీరియస్గా ఉన్నాడు, పైగా బ్యాచ్ వేసుకొచ్చాడు. రే గౌతమ్, ఏంట్రా మనం సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తే సిచ్యువేషన్ ఫైట్ డిమాండ్ చేసింది. మధ్య హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్తో కదరా, ఫైట్తోనే స్టార్ట్ అవుతుంది. అవునరా, రాజమౌళి సింహాద్రి, పూరి పోకిరి, శివ మిర్చి, మన రమణ దిమాక్. అంత లేదు, వాడు వెళ్ళిపోతున్నాడు, వీడు వచ్చేస్తున్నాడు. ఏమైందిరా, వాడొచ్చాడు. ఏం చెప్పారా, వాడంత సైలెంట్గా వెళ్ళిపోయాడు. రే గౌతమ్, నన్ను కెలకద్దు. 10 నిమిషాల్లో 10 మందిని వేసుకొస్తా. ఇంకోసారి నా చెల్లితో మాట్లాడితే నువ్వుండవు, నీ ఉల్ఫా బ్యాచ్ ఉండదు. నేను నీ చెల్లికి ఎలకను, నన్ను నీ చెల్లికి ఎలకను చూసుకో. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. ఏంట్రా నా అలా వదిలేసావు? ఆడి చెల్లిని నువ్వు ఎప్పుడు గెలికావురా? నేనేం కెలకలా, ఆడికి ఏదో బిస్కెట్ వేసా. వాడు ఆ పని మీద ఉంటాడు, మనకి కెలకుండా ఉంటాడు. సరే వెళ్దామా? అను, నువ్వు గౌతమ్తో మాట్లాడడం, తిరగడం నాకు నచ్చలేదు. గౌతమ్ ఎవరు అన్నయ్య? ఏమీ తెలియనట్టు మాట్లాడద్దు. నాకు నిజంగా గౌతమ్ ఎవరో తెలియదు అన్నయ్య. మొన్న గుడిలో మాట్లాడావు, నిన్న బస్ స్టాప్లో కలిసావు. అవునా, అతని పేరు గౌతమా? అయినా బస్ స్టాప్లో కలవలేదే. అబద్ధం చెప్పకు, నేను మీ ఇద్దరిని చూశాను. ఇక నుంచి వాడిని కలవద్దు, వాడితో మాట్లాడొద్దు. అతను నీకు తెలుసా? ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు అన్ఫ్రెండ్. ఇక నువ్వు వెళ్ళు. మీ ఇద్దరు అన్ఫ్రెండ్స్ అవ్వడానికి కారణం ఏంటి? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అదో బిగ్ స్టోరీ. అబ్బో, యా ఫైన్. మా అన్నయ్య చెప్పాడు మీ గురించి. నాతో తిరగద్దు, నాతో మాట్లాడద్దన్నా? యా అఫ్ కోర్స్, మీకెలా తెలుసు? ఏ అన్నైనా ఇలాగే చెప్తాడు. ఓ యా, అవును, మా అన్నయ్యకి మీకు గొడవ ఏంటి? అది చెప్పాడు కానీ ఇది చెప్పలేదా? బిగ్ స్టోరీ అని చెప్పాడు. మరి మీరు స్మాల్గా చెప్పండి. మీ అన్నయ్య నేను కాలేజీలో మంచి ఫ్రెండ్స్. మీ అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా మీ అన్నయ్యని లవ్ చేసింది. నన్ను అన్నయ్య అని పిలిచేది. కాలేజీలో ఒకడు నా గురించి మీ అన్నయ్య లవర్ గురించి తప్పుగా చెప్పాడు. ఒకరోజు నేను మీ అన్నయ్య లవర్ మాట్లాడుతుండగా మీ అన్నయ్య చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నాతో గొడవ అయింది. మీ అన్నయ్యకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరి మా అన్నయ్య లవర్? ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేశాడు. మరి మా అన్నయ్య నువ్వు కలుద్దాం అనుకోలేదా? కలుద్దామని ఉంది, కానీ మీ అన్నయ్య నాతో కలవడు. మరి దీనికి సొల్యూషన్? నువ్వే. నేనా? నీ చెప్పినట్టు చేస్తావా? ఏంటి? మీ అన్నయ్య కోపం వచ్చినట్టు, నా మీద డౌట్ వచ్చినట్టు చెయ్యి. ఇప్పుడు మీ అన్నయ్య ఏదో ఒకటి చేయాలనుకుంటాడు కదా, అప్పుడు నేను చూసుకుంటా. మీకు దిమాక్ ఉందండి. పొగడొద్దు, పని చూడు. సరే బాయ్. ఓకే బాయ్. అన్నయ్య, కొంతమంది కళ్ళతో చూసేదే కరెక్ట్, చెవిలో చెప్పేదే నిజం అనుకుంటారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ ఒకటి ఉందన్నయ్య, తనకి దిల్లుంది కానీ దిమాక్ లేదు. అంటే
అంటే కండపుష్టి మెదడు నాస్తి. అర్థమయ్యేలా చెప్పు. అను వస్తున్నా అమ్మా. అను నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, ఎందుకు ఇలా అంది? ఎక్కడ ఉన్నారా? మన స్పాట్కి రండి. నా బిహేవియర్ ఎలా ఉంటుందిరా? వీడిదే అయినట్టుండేది బావా. నేను చిరాగ్గా ఉన్నప్పుడు సెటైర్లే మాకు చీరేస్తా. ఏమైందిరా? అను తనకి దిల్లుంది కానీ దిమాక్ లేదు. గౌతమ్ గారి చెల్లితో మాట్లాడుతున్నాడా ఇంకా? ఒకవేళ ఇదంతా వాడే చేపిస్తున్నాడా? అవునరా, అయ్యుండొచ్చు. లేకపోతే అను ఎందుకు అలా మాట్లాడుతుంది? రే వీరు, వీరు ఈడేంట్రా మనల్లా మన ఈడి సీరియస్కి వెళ్ళిపోయాడు. అను అను నువ్వు గౌతమ్ని కలిసావా? కలిశాను. వెళ్ళు. దీనికి కారణం గౌతమ్ గాడేరా. వాడికి సాయంత్రం స్పాట్ పెడదాం. అరే వీరు, నా మాట వినరా, వద్దురా. నీకేం తెలియదు, నువ్వు పక్కనుండు. వాడిని వాళ్ళు వదిలేదు లేదు. మనం వీడికి స్పాట్ పెడితే వీళ్ళేంటారు మధ్యలో? చూద్దాం పదరా. మీరేంట్రా ఇక్కడ? గౌతమ్ గారిని వేసేయడానికి వచ్చాం, మీరేంటి ఇక్కడ? మేము అందుకే వచ్చాం. చాలా ఓవర్ చేస్తున్నాడు. నాకు ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు. పదరా వేసేద్దాం. రే వద్దురా, మంచోడ్రా. నువ్వు రాబే, నువ్వేం చేయొద్దు, చూస్తుండు పక్కనుండి అంతే. రే వద్దురా. నువ్వు ఉండరా, ఇవాళ వాడిని వేసేయాల్సిందే. ఏంట్రా వేసేది? ఇంత అని చేసేస్తా అంటున్నావు. వాడు చేసిన తప్పేంట్రా? నీ చెల్లిని టీచ్ చేస్తే వాడికి సేవ్ చేయటమా? నా చెల్లిని కాపాడటం ఏంట్రా? అమ్మాయిలు సన్నగా ఉన్నా చూపులు చురకత్తుల్లా ఉంటాయంట. మరి ఈ అమ్మాయి చూపులు ఎలా ఉంటాయో? అబ్బో, చూపులతోనే చంపేసేటట్టుందరు. అరే పృథ్వీ, నువ్వు ఇంక మారలేదారా? నీ శాడిజం నీ చెల్లి బలైపోయింది, మా స్నేహం చెడిపోయింది. ప్రేమించడంలో ఉన్న ఆనందం విడగొట్టడంలో ఉండదు. పరాయవాడిని ఫ్రెండ్గా చేసుకుంటే ఆనందం వస్తుంది. అదే ఫ్రెండ్ని పరాయవాడిని చేస్తే బాధ మిగులుతుంది. అప్పుడు ఫ్రెండ్ అని వదిలేసా, ఇప్పుడు ఫ్రెండ్ అనే ఫీలింగ్తో వదిలేస్తున్నా. నువ్వే ఆలోచించుకో, మరి మంచి ఫ్రెండ్గా ఉంటావో లేదో. అతను నీకు తెలుసా? నేనే లవ్ చేసింది వాడి సిస్టర్నే. వాడు అనుమానించాడనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ విషయం నాకు రీసెంట్గా తెలుసు. ఓ, మా అన్నయ్య ఫ్రెండ్
ఎక్కడ? అక్కడ. సరే పలకరిద్దాం పద. ఏ వద్దు ప్లీజ్. ఏం కాదు, నేనున్నా. అయ్యో ఏంటి పృథ్వీ గారు రవసా? చూసావా? హా. తెలుగు సినిమా సిచ్యువేషన్లే. నువ్వు మా బ్రదర్ ఫ్రెండ్ కదా, మరి ఇతను ఫాలోవర్గా ఉన్నావేంటి? మీ అన్నయ్యని మార్చడానికి గౌతమ్ ట్రై చేస్తున్నాడు, మంచి కోసం ముందుకు వెళ్తున్నాం. సో ఇద్దరూ కలిసి మా అన్నయ్యకు కండబలం కాదురా బుద్ధి బలం ఉండాలని చెప్తున్నారా? ఇద్దరు కాదు, ముగ్గురు. నేను కూడానా? వెళ్దామా? సరే బాయ్ రా. బాయ్. అసలు మీ ఇద్దరు విడిపోవడానికి కారణం వీళ్ళేరా? ఇదంతా జరిగితే నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పేది నువ్వెప్పుడు అన్నావురా? పైగా నన్నే తిడతావు. నువ్వేం చేసినా ఆవేశంతో చేస్తావు, కానీ ఆలోచించావు. ఏంట్రా నిజం తెలిసిపోయిందా? అడ్డొచ్చావు, తప్పుకోరా. వాడిని వేసేయాలి. వాడు నా ఫ్రెండ్ రా. వాడిని గెలిగితే నన్ను గెలిగినట్టే, నన్ను కొడితే వాడిని కొట్టినట్టే. నువ్వు కూడా వేసేద్దామని వచ్చావు కదరా, నిజం తెలిసిందని ఎదురు తిరిగావు. కొట్టుకునే ముందు క్వశ్చన్లు ఏంట్రా? తప్పుకోవా? చెప్పాను కదరా నా ఫ్రెండ్ అని. దీనికోసం ఇలా గౌతమ్ ఇలా చేయమన్నాడు. గౌతమ్ చేయమన్నావేంట్రా? గౌతమ్ సారీరా. ఇట్స్ ఓకేరా. నువ్వు వీరు కలవాలరా. అయితే నేను చెప్పింది. సరే, నా కారణంగానే విడిపోయినా నా కారణంగానే కలవాలన్నది గౌతమ్ దిమాక్. సారీరా గౌతమ్. సారీ ఎందుకురా?